హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ కుమార్. గోడౌన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కావాలని అందరూ అడుగుతున్నారనమాట. DA 151లో గోడౌన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే అది చాలా కన్ఫ్యూజింగ్గా అందులో మనకి ఉంటుందన్నమాట. సో అందువల్ల చాలామందికి అది అర్థం కావట్లేదు. ఈ గోడౌన్ ప్రాబ్లం అనేది మనకి ప్రతి ఎగ్జామినేషన్లో కూడా క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని కొంచెం సులువుగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే దానికి సంబంధించినంత వరకు కొంత థియరీ మనం తెలుసుకోవాలి. ఈ గోడౌన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లంకి కొంత థియరీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఆ థియరీ ఏంటి అనేది ఒకసారి నేను చెప్తాను. సాధారణంగా మనకి గోడౌన్స్ మనం ఎందుకు ఉపయోగిస్తూ ఉంటామంటే ఏవైనా స్టోర్ చేసుకోవడానికి, అంటే మనం ఆహార ధాన్యాలు ఇలాంటివైనా ధాన్యం ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేయడానికి మనం ఉపయోగిస్తుంటాం. స్టోరేజ్ స్ట్రక్చర్ అంటాం అనమాట. సో దీన్ని మనం ఏంటంటే సాధారణంగా మనకు ఉండేటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా నిల్వ చేస్తూ ఉంటాం. సో ఇలా చేయడానికి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు, అంటే లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం నిర్మించినటువంటి నిర్మాణాలు ఈ గోడౌన్స్ అన్నమాట. సో ఈ గోడౌన్స్లో మనం చూసేటట్టయితే ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, సో ఎంత గోడౌన్లో ఎంత ధాన్యాన్ని మనం అందులో నిల్వ చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ లెక్క అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. దీంట్లో మనకి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. సో దీంట్లో మనకి ముఖ్యంగా ఏంటంటే ఏ కొలతలు మనకి ఇస్తారు అని అంటే ఎంత క్వాంటిటీ మనకి ఇస్తారు. లెక్క ఇచ్చేటప్పుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటి క్వాంటిటీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంత టన్నుల్లో మనకి ఇస్తారనమాట. సో మనకి 270 టన్నులు, అలాగే 360 టన్నులు, అలా ఏదైనా సరే 470 టన్నులు, ఇలా టన్నుల్లో మనకి ఇస్తూ ఉంటారు. ఇచ్చి ఏమంటారంటే ఇంత ధాన్యాన్ని లేకపోతే ఇంత ఇన్ని ఎక్కడ ఎలా మనం నిల్వ చేయగలం, దాని సామర్థ్యం ఎంత గొడవను ఉండాలి అనేది లెక్క. ఇచ్చినటువంటి ఆ టన్నులను బట్టి దాన్ని మనం ఏం చేసుకుంటామంటే ఆ వాల్యూని ముందుగా బస్తాల్లోకి మార్చుకుంటాం. ఆ బస్తాల్లోకి మార్చుకున్న తర్వాత దాన్ని బట్టి మనం గోడౌన్ తాలూకు ఎంత మనకి విస్తీర్ణంలో కావాలనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ గోడౌన్ అనేది మనం చూసేటట్టయితే ప్రధానంగా దీంట్లో ఈ బస్తాలు నిల్వ చేసేటప్పుడు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నిల్వ చేస్తుంటారు. అంతే తప్ప ఎలా పెడితే అలా నిల్వ చేయడానికి అక్కడ అవకాశం అనేది లేదనమాట. సో క్రమమైనటువంటి పద్ధతి అని అంటే ఏంటంటే బస్తాలని ఒక వరుస పద్ధతిలో పేర్చుకుంటూ వెళ్తుంటారనమాట. మనం ఏదైనా గోడౌన్స్లో FCI ఇలాంటి గోడౌన్స్లో మనం చూడొచ్చు. సో దీంట్లో ఏంటంటే ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పేర్చుకుంటూ వెళ్తేనే అవి మనం స్టోర్ చేయగలం. దీంట్లో మనం చూసేటట్టయితే సాధారణంగా బస్తాలన్నింటినీ కూడా ఒక 10 బస్తాలు వరుసగా వేసి, అలాగే నిలువు 10 బస్తాలు, అడ్డంగా 10 బస్తాలు, అలా మొత్తం అంతా వేసుకున్నారనుకోండి. మొత్తం మీద మనం చూసేటట్టయితే ఎంత అవుతుందంటే ఒకవైపు 10 ఇంకోవైపు 10 చూసుకుంటే 10 × 10 మొత్తం 100 బస్తాలు ఒక పొరగా మనం వేస్తాం అన్నమాట. అడుగున వేసేటువంటి బస్తాల సంఖ్య ఎంతంటే వరుసగా 10 వరుసల్లో 10 × 10 100 బస్తాలు మనం ఒక పొరగా వేసుకుంటాం. అదే పొర మీద మళ్ళీ ఇంకొక వరుస బస్తాలు మనం వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇంకొక 100 బస్తాలు, రెండో పొరలో మొత్తం బస్తాల సంఖ్య ఎంతంటే 200 బస్తాలు, 300, 400, 500, అలాగే 5 పొరలు అయితే 500, 6 పొరలు అయితే 600, 7 అయితే 700, అలా మనం వేసుకుని వెళ్తాం అన్నమాట. మ్యాక్సిమం లిమిట్ ఎంతంటే ఇక్కడ మనకి దాదాపుగా 12, అంటే 1200 బస్తాలు ఒక నెట్టు అంటాం అన్నమాట. దీన్ని మనం ఒక నెట్ కింద పిలుస్తూ ఉంటాము. అక్కడ సిట్టు అని ఇచ్చారు. జనరల్గా మన రైతులు ఎలా పిలుస్తుంటారంటే నెట్లు అని పిలుస్తుంటారు. సో ఒక నెట్టులో ఉండేటువంటి బస్తాల సంఖ్య ఎంతంటే మొత్తం 1200. ఎలాగంటే అడుగున 100 బస్తాలు వేస్తాం, దానిపైన మరొక 100 బస్తాలు వేస్తాం, దానిపైన మరొక 100, అలా మొత్తం 12 వరుసల్లో బస్తాలను పేర్చుకుంటూ వస్తూ ఉంటాం అన్నమాట.
సో ఈ 1200 బస్తాలు చొప్పున మనం ఒక నెట్‌ని ఏర్పాటు చేయాలి. ఇలా ఈ 1200 బస్తాలు ఒక దగ్గర వేయడాన్ని మనం ఏమంటామంటే ఒక నెట్టు అంటామనమాట. సో ఈ విధంగా మనం నెట్టు వేసేటప్పుడు ఇంకా మిగిలిపోయినటువంటి బస్తాలు రెండో నెట్‌గా వేసుకుంటాం. సో అందువల్ల ఏంటంటే ముందుగా మనకి ఇచ్చినటువంటి క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని బస్తాల్లోకి మార్చుకోవాలి. సో బస్తాల్లోకి మార్చుకున్న తర్వాత వచ్చినటువంటి బస్తాల్ని 1200 బస్తాల చొప్పున ఒక్కొక్క నెట్‌కి మనం కేటాయించుకోవాలన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఒక నెట్టా, 2 నెట్ల, 3 నెట్ల అనేది మనకు అక్కడ వస్తుంటది ఆ క్వాంటిటీని బట్టి. 1200 బస్తాలు ఇచ్చారనుకోండి, 1200 బస్తాలంటే ఒక నెట్టు సరిపోతుంది. అలాగే 2400 బస్తాలు ఉన్నాయనుకోండి, 2 నెట్లనమాట. అలాగే 3600 బస్తాలైతే 3 నెట్ల కింద వస్తుందన్నమాట. సో ఈ విధంగా ముందుగా ఏం చేసుకోవాలంటే మనకి ఇచ్చినటువంటి క్వాంటిటీని కిలోల్లోకి మార్చుకొని కిలోల నుంచి బస్తాల లెక్కలోకి మనం మార్చుకోవాలి. సో ఈ బస్తాల లెక్కలోకి మార్చుకున్న తర్వాత బస్తాలని అప్పుడు నెట్ల కింద మార్చుకోవాలన్నమాట. సో ఒక నెట్లో ఉండేటువంటి మొత్తం బస్తాల సంఖ్య ఎంతంటే 1200 ఉంటుంది. సో మనకు వచ్చినటువంటి బస్తాలు ఎన్ని ఉన్నాయో చూసుకుని 1200 చొప్పున వాటన్నిటిని కూడా సర్దుబాటు చేసుకోవాలి. సో ఈ 1200 బస్తాలు మనం ఒక నెట్ కింద వేసాము. రెండో నెట్ కూడా ఉందనుకోండి, దాంట్లో మరొక 1200 వేస్తాము. 3 నెట్లు వస్తున్నాయంటే 3 1200 వేసుకున్నాం. 3 12 36 అంటే 3600 బస్తాలు మనం అక్కడ నిల్వ చేయడానికి అవుతుందన్నమాట. సో 3600 బస్తాలు నిల్వ చేయడానికి గాను ఎంత విస్తీర్ణంలో ఉండేటువంటి గోడౌన్ మనకి అవసరము అనేది ఇక్కడ లెక్క అనమాట. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే అదొక నోటి లెక్క లాంటిది. సో దాన్ని జాగ్రత్తగా తెలుసుకుని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందన్నమాట. సో 3 నెట్ల లెక్క మనకి ఎగ్జామ్లో కాదు మన బుక్లో ఇచ్చారు. మెటీరియల్ ఇచ్చింది ఏంటంటే 3 నెట్లు అనమాట. 3 అంటే 3 నెట్లు అంటే 3 12 36 3600 బస్తాలు ఒక లెక్కలో మనకి ఇచ్చారనమాట. సో 3600 బస్తాలు మనం ఎలా చేస్తున్నామంటే 3 నెట్ల కింద డివైడ్ చేస్తాము. 3600 బస్తాలు 3 నెట్ల కింద మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. సో ఈ 3 నెట్లకి ఎంత గోడౌన్ మనకి అవసరము, గోదాము అని అన్నారు, గోడౌన్ అనమాట. ఈ 3 నెట్లకి ఎంత గోడౌన్ మనకి కావాలి అనేది. దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఏంటంటే ఒక నెట్టు అంటే చెప్పుకున్నాం 1200 బస్తాలని. అలాగే రెండో నెట్టు, దాంట్లో మరొక 1200 బస్తాలు. ఇలాగా ఒక నెట్టు వేసాము, అయిన తర్వాత దాని పక్కనే మరొక నెట్టు వేసాం అనమాట. ఈ 2 నెట్లకి మధ్యన ఉండేటువంటి దూరం ఎంతంటే 2 మీటర్ల దూరం ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక నెట్కి రెండో నెట్కి మధ్య ఉండేటువంటి దూరం ఏంటంటే 2 మీటర్లు అనమాట. అలాగే దాని తర్వాత ఇంకొక నెట్ ఉందనుకోండి, దానికి కూడా 2 మీటర్ల దూరాన్ని పెట్టుకుంటాం. అంటే ఒక 1200 బస్తాలు వేసినటువంటి నెట్కి, రెండో 1200 బస్తాలు వేసినటువంటి నెట్కి మధ్యలో ఉండేటువంటి దూరం ఎంతంటే 2 మీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఈ 2 మీటర్లు ఎందుకనంటే బస్తాలు మోసుకోవడానికి, బస్తాలు అన్లోడింగ్ చేసినప్పుడు, లోడింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక నెట్కి రెండో నెట్కి మధ్యలో 2 మీటర్ల దూరాన్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎంత గోడౌన్ కావాలి అనే దానికి లెక్క కట్టేటప్పుడు ఈ 2 మీటర్లను కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక నెట్టు ఎంత పొడవు ఉంటుంది అది చూసుకుంటాము. అలాగే ఈ రెండో నెట్కి ఈ మధ్య దూరం ఏంటంటే 2 మీటర్ల దూరం ఉంటుంది. ఈ 2 మీటర్లని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నెట్ ఎంత పొడవు ఉందో ఆ నెట్ని పొడవును కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక నెట్కి రెండో నెట్కి మధ్యలో ఉండేటువంటి దూరం ఏంటంటే 2 మీటర్లు ఉండాలి. సో గోడౌన్ అంటే అదొక స్ట్రక్చర్, ఒక గది అనుకుందాం. సో ఈ గదిలో మనం స్టోర్ చేస్తాం కాబట్టి ఒక నెట్కి మనం వేసేటప్పుడు గోడ దగ్గర నుంచి వేసుకుంటాం అన్నమాట. గోడకి మనం వేసేటువంటి నెట్కి మధ్య కొంత స్పెసిఫిక్గా కొంత దూరం ఉండాలి. ఎలా పెడితే అలా వేసేదానికి అయితే లేదు. గోడకి ఒక గోడకి నెట్కి మధ్యన ఉండడానికి కొంత స్పేస్ అనేది మనకి ఇచ్చారనమాట. అది 0.8 మీటర్స్ అంటే 80 సెంటీమీటర్లు గోడకి నెట్కి. అంత మళ్ళీ అక్కడ స్పేస్ వదిలేయాలి. గోడకి కంప్లీట్గా ఆంచి మనం బస్తాలను ఎప్పుడు కూడా స్టోర్ చేయకూడదు. గోడకి 80 సెంటీమీటర్లు దూరం ఖాళీ వదిలేసి అక్కడి నుంచి మాత్రమే నెట్ను మనం వేయాల్సి ఉంటుంది. సో ఇదొక లెక్క అనమాట. సో 2 నెట్ల మధ్య దూరం, ఒక నెట్కి రెండో నెట్కి మధ్య ఉండేటువంటి దూరం ఏమో 2 మీటర్లు ఉండాలి. అలాగే ఒక గోడకి నెట్కి మధ్యలో ఉండేటువంటి దూరం 80 సెంటీమీటర్లు ఉండాలన్నమాట. దాన్ని 0.8 మీటర్స్ అని మనం పిలుస్తాము. ఇవి బేసిక్స్ మనకి గుర్తుపెట్టుకునేటట్టయితే డెఫినెట్గా మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు అనమాట. సో
నేను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే, ఒక నెట్టు అనే దాంట్లో 1200 బస్తాలను మనం నిల్వ చేస్తాము. అలాగే ఒక నెట్టుకి రెండో నెట్టుకి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ ఎంత ఇవ్వాలంటే మనం 2 మీటర్లు ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఒక గోడకి నెట్కి మధ్యలో ఉండేటువంటి దూరం ఏమో 0.8 మీటర్స్ అంటే 80 సెంటీమీటర్లు ఉండాలి. ఇవి బేసిక్గా ఉండాల్సినటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి రూల్స్ అనమాట. దీంతోపాటు ఒక బస్తా, ఏదైనా మనం బస్తాలు నిల్వ చేస్తుంటాం కాబట్టి ఒక బస్తాను మనం తీసుకునేటట్టయితే ఆ బస్తా పొడవు, వెడల్పు, దాని తాలూకు మందము ఇవన్నీ కూడా మనకి ఆ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో దాని పొడవును మనం తీసుకునేటట్టయితే పొడవు, అలాగే దానికి సంబంధించినటువంటి వెడల్పు ఎంత ఉంది, అలాగే దానికి సంబంధించినటువంటి మందం ఎంత ఉంది అనేటువంటి కొలతలు మనకి ఫిక్స్డ్గా ఉంటాయి. సో ఈ ఫిక్స్డ్గా ఉండేటువంటి కొలతలను ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మనకి ఉండేటువంటి, ఇది మనకి ఇచ్చేటువంటి లెక్కలు వారి ఏ వాల్యూస్ అయితే మనకి ఇవ్వలేదో వాటన్నిటిని కూడా ఊహించుకోండి అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ బేసిక్స్ మనకి తెలిస్తే వీటిని బట్టి మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఒక నెట్లో ఉండేటువంటి మొత్తం బస్తాల సంఖ్య 1200. అలాగే ఎన్ని 1200 ఉంటే అన్ని నెట్లు మనం వేసుకుంటాం. కాబట్టి మనకి టన్నుల్లో ఇచ్చినటువంటి లెక్కను మనం ఏం చేయాలంటే ముందుగా కేజీల్లోకి మార్చుకోవాలి. కేజీల్లోకి మార్చిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే బస్తాల లెక్కలోకి మార్చుకుంటాం. ఒక బస్తా అంటే మనకి 75 కిలోలు మనకి వస్తున్నాయి. సో బస్తాల లెక్కలోకి మార్చుకున్న తర్వాత వాటన్నిటిని కూడా నెట్లో పెట్టుకుంటాం అనమాట. సో ఒక నెట్లో ఉండేటువంటి మొత్తం బస్తాల సంఖ్య 1200. సో ఎన్ని నెట్లు అయితే అన్ని నెట్లు అవుతుంది. ఒక నెట్కి రెండో నెట్కి మధ్యలో ఉండేటువంటి దూరం 2 మీటర్లు. అలాగే నెట్టుకి గోడకి మధ్య ఉండేటువంటి దూరం 0.8 మీటర్స్ అనమాట, అంటే 80 సెంటీమీటర్లు. ఇవి ప్రధానంగా మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఈ విషయాల మీద పూర్తి అవగాహన కనుక మనకు ఉండేటట్టయితే ఈ గోడౌన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ప్రాబ్లం ఎలా చేయాలనేది నేను కంప్లీట్గా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.